క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, మనము త్రిత్వములో చివరి ఆదివారము 10 మంది కన్యకల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన ఉపమానంలో ఉన్న ప్రాముఖ్య భావనలను గురించి ధ్యానించుదాం. ముందుగా తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు. మీ పరిశుద్ధ లేఖనమును ధ్యానించుటకు మేము ఏపాటి వారిమి నాయన. మహోన్నతమైనటువంటి స్థలంలో నివసించుతున్న మీరు దయతో ఈ సమయమున మాతో కూడా ఉండి పరిశుద్ధమైన మీ లేఖనములను ధ్యానింపగల జ్ఞానము, వివేకము మాకు దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వరకు ఉన్న వాక్యము ఏర్పాటు చేయబడింది. దీని నుండి మనము 13వ వచనాన్ని చదువుదాం. మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది సామాన్య సరణిలో, త్రిత్వములో సామాన్య సరణిలోనే చివరి ఆదివారము. ఈ ఆదివారమును మరొక పేరుతో కూడా పిలుస్తారు, క్రైస్ట్ ద కింగ్ సండే అని పిలుస్తారు. ఈ పద్ధతిని మొదట ఆర్థడాక్స్ సంఘం అవలంబించింది. ఆ తర్వాత రోమన్ కథోలిక సంఘము కూడా ప్రారంభించింది. మన ప్రొటెస్టెంట్ సంఘాలు క్రీస్తు శకం 1972 తరువాత ఈ ఆదివారమును క్రైస్ట్ ద కింగ్ సండే, క్రీస్తు రాజు ఆదివారముగా అనుసరించడం జరుగుతూ ఉంది. అలాగే సామాన్యంగా ఈ ఆదివారాన్ని సంవత్సరంలో, అంటే క్రైస్తవ లిటర్జికల్ సంవత్సరంలో చివరి ఆదివారముగా, కృతజ్ఞత ఆదివారముగా కూడా, థ్యాంక్స్ గివింగ్ సండేగా కూడా జరిగిస్తారు. వాస్తవంగా ఈ ఆదివారం తర్వాత వచ్చే గురువారమును యుఎస్ఏలో ప్రత్యేకంగా థ్యాంక్స్ గివింగ్ డేగా కూడా జరిగిస్తూ ఉంటారు. ఆ రోజున గొప్ప పండుగ వాతావరణం అక్కడ ఉంటూ ఉంటుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నవంబరు 23వ తారీఖున మనం ఈ ఆదివారం కాని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 25వ తేదీ ప్రపంచ శాకాహార దినోత్సవం, నాన్ వెజిటేరియన్ డే. కొద్దిగా మాంసాహారాన్ని సెలవిచ్చేటువంటి రోజుగా దాన్ని చూస్తుంటాం. భారతదేశంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ మహాత్ముడు పుట్టినరోజు కూడా నాన్ వెజిటేరియన్ డేగా కూడా, అహింసా దినోత్సవంగా కూడా జరిగిస్తూ ఉంటాం. అలాగే నవంబరు 26వ తేదీ అండి ప్రపంచ న్యాయ దినోత్సవం. న్యాయము ప్రపంచానికి అత్యుత్తమైనది. ప్రభువు కూర్చున్నటువంటి, జరిగించబోయేటువంటిది స్థానము, సింహాసనము, తీర్పు మొదలైన వాటన్నిటికి కూడా ముఖ్యమైనటువంటి ఆధారము, మూలము న్యాయము. కనుక న్యాయము సక్రమంగా జరిగించబడాలి. న్యాయము, సత్యము సంత వీధిలో పడిపోయినాయి అని చాలా కాలం క్రితం బైబిల్ తెలియచేసింది. నేటి మనమున్న ఈ పరిస్థితుల్లో కూడా అది చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మారిపోయి సామాన్యుడికి, సామాన్య గొప్ప ఏ భేదము లేకుండా న్యాయము సమానంగా, సక్రమంగా అందించబడేటువంటి పరిస్థితులు సమాజంలో ఏర్పడాలని మనమందరం కూడా ప్రార్థించుదాం, ప్రయత్నించుదాం. గత వారం క్షమాపణను గురించి ధ్యానించాము. ఇక ఈ వారంలో దెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-11 వచనాలు కూడా పౌలు భక్తుడు తెలియజేసిన, క్రీస్తు యేసునందు విశ్వాసులుగా ఉండుటకు పిలువబడిన వారందరూ నిత్య జీవంలో ప్రవేశించటానికి ఉద్దేశించబడి పిలువబడ్డారు. కనుక ఆ ఉద్దేశానికి తగినట్లుగా దాన్ని కోల్పోకుండా నిద్రపోయే మత్తు వంటి స్థితులలో కాకుండా మెళకువ, అణకువ కలిగినటువంటి వారిగా ఉండాలని హెచ్చరిక తెలియచేస్తాడు. ఈరోజు మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆగమనము, రాకడ, ఆ రాకడకు సిద్ధపడి ఉండవలసిన విశ్వాసి అనే అంశమును ధ్యానించుదాం. క్రీస్తురాజు ఆదివారం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి
ప్రారంభ గీతంలో కూడా కీర్తన 24వ సంకీర్తన ఏర్పాటు చేయబడుతుంది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి, అప్పుడు మహిమగల ఈ రాజు ప్రవేశించును. కనుక యేసును రాజుగా, క్రీస్తుగా అంగీకరించడమే ప్రధానమైనటువంటి సంగతి. ఆయన దేవుని కుమారుడు, దేవుడని ఒప్పుకోవటం ఆత్మరక్షణకు మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన విశ్వాస సందేశమై ఉన్నది. ఒక సూక్తి ఏముంటుందంటే, ఇఫ్ యు ఫెయిల్ టు ప్రిపేర్, బీ ప్రిపేర్డ్ టు ఫెయిల్. ఒకవేళ ఒక వ్యక్తి విఫలమవటానికి సిద్ధంగా ఉంటే, అలాగే విఫల జీవితానికి కూడా అతడు సిద్ధపాటు కలిగిన వాడిగా ఉండాలని తెలియచేయబడుతుంది. పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న నేపథ్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము చెప్పబడింది. 25వ అధ్యాయము మొదటిగా ఉన్న భాగంలో 13 వచనాల్లో 10 మంది కన్యకలను గూర్చినటువంటి సంగతి ప్రభువు పరలోక రాజ్యపు సాదృశ్యంగా తెలియచేశాడు. ఎందుకనంటే దీనికి ముందున్నటువంటి 24వ అధ్యాయము మొదలైన సంగతులు కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రభు తెలియచేస్తున్నట్టుగా ఉంటుంది. తెలుగులో పరలోక రాజ్యము అని ప్రారంభించబడింది, కానీ ఇంగ్లీష్లో దెన్ షల్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బి లైకెండ్ అంటూ 10 వర్జిన్స్ అని తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ దెన్ అనేటువంటి పదము, దాని యొక్క భావము ఏమిటంటే, గ్రీకులో ఈ పదానికి ఉండేటువంటి అర్థము అట్ ద టైమ్, ఆ సమయంలో, టోట అనేటువంటి గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఆ సమయంలో, ఆ పరిస్థితులలో, అప్పుడు, అందువలన, ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్, వొకాబులరీ సంబంధించినటువంటి పదం అది. కనుక అంతకంటే ముందున్న విషయాలకు కూడా ఈ ఉపమానము ప్రాధాన్యత, బేస్ను కలిగి ఉంటుందని దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు. కనుక మొదటిగా ఈ పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేస్తున్న ఈ ఉపమానం ఏ ఏ విషయాలను గురించి ప్రభు తెలియచేస్తూ వాటిని బేరీజు వేసుకుంటూ దీనిని ఒక సారాంశంగా తెలియచేశారో కొద్దిగా మనం పరిశీలన చేద్దాం. 24వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూద్దామండి. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ప్రభువు చెప్పాడు. ఆ తరువాత 3వ వచనంలో వాళ్ళు శిష్యులను అడుగుతున్నారు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమన్నారు. నీ రాకడ మరియు యుగ సమాప్తి యొక్క సూచనలను గురించి శిష్యులు అడిగిన సందర్భంలో ఆయన రాకడను గురించి మరియు యుగాంతము లేదా ముఖ్యమైనటువంటి ఈ లోకాంతమును గురించి ప్రభువు తెలియచేస్తూ చెప్పినటువంటి సంగతులు. వీటిని ఆలివ్ డిస్కోర్స్ అని కూడా పండితులు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒలీవ కొండ దగ్గర, ఆ కొండ మీద ప్రభువు వీటిని గురించి తెలియచేశాడు కాబట్టి. యెరూషలేము యొక్క పతనాన్ని గురించి, అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంటే AD 70లో జరిగే డిస్ట్రక్షన్, యెరూషలేము యొక్క నాశనమును గురించి ప్రభువు తెలియచేశాడు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి చెప్పాడు. ప్రజలు, సమాజము ఎలా ఉంటుందో తెలియచేశాడు. అలాగే వివిధ వ్యవస్థలు ఏ రీతిగా పనిచేస్తూ ఉంటాయో తెలియజేశాడు. మత సంబంధమైన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ప్రభువు తెలియచేశాడు. వీటన్నిటినీ ప్రభువైన క్రీస్తు వారు తెలియచేస్తూ ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలో అనే ఒక ఉపదేశముగా 10 మంది కన్యకల గురించి తెలియచేశాడు. ఏమేమి పరిస్థితులు ఉంటాయి? నంబర్ 1, మోసకరమైన వ్యక్తులు ప్రబలుతూ ఉంటారు అని ప్రభువు 24వ అధ్యాయం అంతట్లో కూడా తెలియచేస్తాడు. 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అలాగే 24వ అధ్యాయం 23వ వచనంలో ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన యెడల నమ్మకుడి, అంటే అలా చెప్పేవాళ్ళు వస్తారని అర్థం.
24వ వచనంలో కూడా అబద్ధపు క్రీస్తును అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేస్తారు. ఇవన్నీ కూడా మోసకరమైన వ్యక్తులు, అబద్ధ బోధలు చేసేవారు ఎక్కువగా ప్రబలుతూ ఉంటారు నా రాకడకు ముందు. ఇవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయని ప్రభువు తెలియజేశాడు. అలాగే వివిధ సంఘటనలు కూడా ఏమేమి జరుగుతాయో వాటిని కూడా తెలియజేశాడు. యెరూషలేములో ముఖ్య కేంద్రము, ఆ ముఖ్య కేంద్రంలో దానికి కూడా ముఖ్యమైనటువంటి స్థానము యెరూషలేము. యెరూషలేమును మొదలుకొని ప్రపంచమంతటికి ఏం జరుగుతాయో ప్రభు వరుసగా తెలియజేశాడు. అక్కడ రాతి మీద రాయి లేకుండా తొలగించబడుతుంది. నిజమే, యెరూషలేము దేవాలయాన్ని ఇప్పుడు చూస్తే దాని రాళ్ళు లేవు, అన్నీ తొలగించబడ్డాయి. ఒక పశ్చిమ దిక్కు నుండేటువంటి ఒక గోడ మాత్రం కొన్ని రాళ్ళు నిలబడి ఉన్నాయి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి అందరూ యూదులు నేడు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే యుద్ధములు 24వ అధ్యాయం 6వ వచనములు యుద్ధములను గూర్చిన సమాచారాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. 7వ వచనంలో జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచుట, అంటే సమాధానము లేని స్థితి, సముద్రము అల్లకల్లోలంగా ఎలా ఉంటుందో అలా ఉండే పరిస్థితి. 8వ వచనంలో అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, అంటే వివిధ రీతులుగా కరువులు వస్తాయి మరియు భూకంపం, ప్రకృతి విలయతాండవాల గురించి కూడా ప్రభు తెలియచేశాడు. మతపరమైనటువంటి అపాస్టసీ, దానిని కూడా ప్రభు చెప్పాడు. 15వ వచనంలో దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే దానియేలు ద్వారా ప్రవచింపబడిన అపవిత్రమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుపబడుట, అంటే నీచమైనది, హేయమైనది, దానిని ఒక పరిశుద్ధమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని రావటం, పనికిమాలిన విషయాలను ప్రాముఖ్యమైన విషయాల స్థాయిలో ఉంచి ప్రాముఖ్యమైన విషయాలను పనికిమాలిన వాటిగా భావించటం, పవిత్రమైనటువంటి సంగతులను అపవిత్రమైనవిగాను, అపవిత్రమైన వాటిని పవిత్రమైనవిగాను భావించటం, ఇలాంటి ఉల్టా పల్టా చేసి ఆలోచించేటువంటి పరిస్థితులు జరుగుతాయని, పరిశుద్ధ స్థలమునే, దేవునిని ఆరాధించే స్థలమునే అపవిత్రం పరిచేటువంటి సందర్భం కూడా అక్కడ జరుగుతుందని, 24వ అధ్యాయంలోనే 29వ వచనంలో చంద్రుడు తన కాంతినివ్వడు, సూర్యుడిని చీకట కమ్ముతుంది, నక్షత్రాలు రాలుపడతాయి, ఆకాశమందలి శక్తులు కూడా కదలించబడతాయి అని చెప్పాడు. అంటే భూమి ఆకాశములలో విపరీతమైనటువంటి మార్పులు కలుగుతాయని ప్రభు తెలియచేశారు. ఇలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. వీటిల్లోనే 32వ వచనంలో అంజూరపు చెట్టు చిగురించిందని మీరు చూచినప్పుడు, ఆ అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మీకేం తెలియజేస్తుందంటే, అది మీ యొక్క విమోచన సిద్ధంగా ఉంది, మనుష్య కుమారుడు తలుపు నొద్దే ఉన్నాడు, అంటే రెడీగా ఉన్నాడు అని తెలుసుకోండి అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఒకవైపు మతపరమైనటువంటి భ్రష్టత, సమాజంలో దోపిడీ, పోరాటములు, యుద్ధములు, సమాధానము లేని స్థితి, మోసమేమో నీతిగాను, నీతేమో మోసంలాగాను, న్యాయమేమో అన్యాయంలాగా, అన్యాయమే న్యాయంలాగా ఉల్టా పల్టా జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడతాయి. అయితే వీటిల్లో ఇంకోటి కూడా జరుగుతుంది. అదేంటంటే, అంజూరపు కొమ్మ చిగురిస్తుంది, అప్పుడు వసంతకాలం వచ్చింది. వసంతకాలంలో ఏం జరుగుతాయి? వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్తారు కదా, ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళనందువల్లగా దావీదు బెత్షెబా విషయంలో పతనమైంది. ఆ వసంతకాలం సమీపమైంది అంటే మనుష్య కుమారుడు తలుపు నద్ద నిల్చున్నాడు, రెడీగా ఉన్నాడు, అంటే యుద్ధానికి రెడీగా ఉన్నాడు అని మీరు తెలుసుకోవాలని ప్రభు తెలియజేశాడు. తర్వాత సువార్తను గురించి పరిస్థితి ఎలా ఉంటుంది? సువార్తను గురించిన పరిస్థితి 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతమవచ్చును. 9వ వచనంలో చూస్తే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత
ద్వేషింపబడెదరు. 10వ వచనంలో కూడా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఈ విషయాలన్నీ చూస్తే సువార్త సేవ ప్రకటింపబడుతుంది, అందరికీ ప్రకటింపబడిన తరువాత అంతం అనేది వస్తుంది అని ప్రభు ఒక సూచన తెలియజేస్తూ, కానీ ఈ సువార్త ప్రకటనలో మీకు అనేకమైన హింసలు, శ్రమలు, వేదనలు కలుగుతాయని ప్రభువు తెలియచేశాడు. ఇవి ఈ ఉపమానానికి ముందు ప్రభువు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు. కనుక ఇలాంటి పరిస్థితులలో ప్రభువును నమ్మిన విశ్వాసి సంఘము ఎలా ఉండాలి అంటే 10 మంది కన్యకల వలె సంఘము ఉంటుంది, దానిలో బుద్ధి కలిగిన 5గురు వలె ఉండాలి అని ప్రభు తెలియచేయటానికి ఈ సంగతులన్నిటి నేపథ్యంగా ప్రభు ఈ విషయాన్ని తెలియచేశాడు. ఇది 10 మంది కన్యకల యొక్క ఉపమానానికి ముందున్నటువంటి దానికి బేస్మెంట్ అన్నమాట. ఇక ప్రభువు ఇక్కడ చెబుతున్న వాటన్నిటిలో ఒక రహస్యాన్ని పెట్టాడు. ఆయన ఇన్ని విషయాలు చెబుతూ ఆయన ఒక రహస్యాన్ని పెట్టాడు. ఆ రహస్యం ఏంటంటే 25వ అధ్యాయము 13వ వచనంలో, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు. మరేం చేయాలండి? కనుక మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీకు తెలియదు, మీకు తెలియదు అనే మాటలో ఉన్న ఒక భావం ఏంటంటే మీరు ఇప్పుడు దాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు అని, మీకు అవసరం లేదని, దానిని తెలియచేయాల్సిన అవసరం ఉంటే నేనే మీకు తెలియజేసేవాడిని. కనుక నా రాకడ, ఈ లోకం యొక్క అంతము ఎప్పుడు ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి పని కాదు. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ప్రభువు ఈ రహస్యాన్ని రహస్యంగానే చెప్పాడో చూడండి. 24వ అధ్యాయంలో 27వ వచనంలో రాకడ ఎలా ఉంటుందో తెలియచేస్తూ, మెరుపు తూర్పున బుట్టి పడమటి వరకు ఎలా కనపడనో, లిప్తకాలం. మెరుపు అటు రాగానే కళ్ళు మూసుకోవాలనుకుంటాం, మన కళ్ళు మూసుకునే లోపే మెరుపు ఆగిపోద్ది, అంత వేగంగా ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క రాకడ కూడా ఎన్నో రోజులు ఉండదు, అది లిప్తకాలము. కన్ను మూసి కన్ను తెరిచేసరికి అయ్యేపోద్ది. కనుక మనం అప్పుడేదో ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి, ఇంకోటి ఏదో చేయాలనుకుంటే కుదరని పనులు, అప్పుడు జరగని పనులు. కాబట్టి మనం విషయం ఏంటి? ఖచ్చితమైన సమయము మనకి ఇవ్వబడలేదు, కానీ కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు మాత్రమే మనం మన మనసులో ఉంచుకోవాలి తప్ప సమయాన్ని గురించి ప్రభువు చెప్పలేదు. కాబట్టి మనం నోరు మూసుకొని ఉండాల్సిందే. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఏమిటి, వీటన్నిటిలో ఎప్పుడు వస్తాడు అనే విషయం మనకు అనవసరం. ఎలా వస్తాడు అనే విషయం ప్రభువు చెప్పాడు, ఎందుకు వస్తాడు అనే విషయం ప్రభువు చెప్పాడు. వాటినన్నిటిని మనం ధ్యానించుకోవచ్చు. కానీ ఎప్పుడు టైం అనేది మాత్రం ఊహించనవద్దు, దానికి లెక్కలు వేయొద్దు, దానిని గురించిన ఆలోచన చేయవద్దు. ఇది ప్రభువు ఈ 2 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యంగా తెలియచేశాడు. మీరు గమనించినట్లయితే 24వ అధ్యాయంలో 36వ వచనం చూడండి. 24వ అధ్యాయంలో 36వ వచనంలో ప్రభువు ఏం చెబుతున్నారో, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, మీకు తెలియదు అని అన్నాడు. తండ్రి మాత్రమే అంటే యేసు ప్రభువుకు తెలియదా? యేసుక్రీస్తు వారికి తెలియదండి. యేసుక్రీస్తు వారికి తెలియదు అంటే తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నాడు కదా. మరప్పుడు ఆయనకి తెలియకుండా ఎట్టుంటుంది? ఆయనకి తెలియదంటూ ఏం లేదు, ఆయనకి సమస్తం తెలుసు. తండ్రికి ఏం తెలుసు, కుమారుడికి కూడా అన్నీ తెలుసు. కానీ అది ఇప్పుడు క్రీస్తును నమ్మిన బిడ్డలకు కానీ, ఆయన శరీరములో సంఘముగా వస్తున్న బిడ్డలకు అది తెలియాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను ఆలోచించను, మీరు ఆలోచించొద్దు అనే భావనతో ప్రభు దీన్ని తెలియచేస్తున్నాడు. అందుకే ప్రభు అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ఆరోహణమయ్యేటప్పుడు కూడా ఏం చెప్పాడంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, కనుక వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. ఏంటది? గుర్తుపెట్టుకోండి. ఏం తెలుసుకోవటం? కాలములు సమయములు తెలుసుకోవటం మీ పని కాదు. 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. మళ్ళీ ఇంకా ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు.
24వ అధ్యాయం 44వ వచనంలో మీరు అనుకొనని గడిలో మనిషి కుమారుడు వచ్చును. 42వ వచనంలో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు. 50వ వచనంలో ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి. మార్క్సు వార్త 13:35 కూడా ఈ విషయాల గురించి తెలియచేస్తూ యజమానుడు ప్రొద్దుగుంకినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అది కూడా ఎలా మీకు తెలియదు, ఎందుకు తెలియదు, ఎలా వస్తాడంటే దొంగ ఏ రీతిగా వచ్చునో ఆ రీతిగా మనుష్య కుమారుని యొక్క రాకడ ఉంటుంది. అంటే దొంగ ఎప్పుడు వస్తాడో టైం మనం ఊహించలేం. కాబట్టి మనం ఊహించని టైంలో, మనం ఏమరుపాటుగా ఉన్న టైంలో కనిపెట్టి మరీ దొంగ వస్తాడు. కాబట్టి అలాగే ప్రభువు యొక్క రాకడ కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి టైంలో అది జరుగుతుంది. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్. దేవుని ప్రభు యొక్క రాకడను గురించి దయచేసి ఊహించవద్దు, ప్రిడిక్ట్ చేయవద్దు, ప్రవచనాలు చెప్పవద్దు, దానిని లెక్కలు కట్టవద్దు. వీటి కోసం జీవితం అంతా దేవునిని ఆరాధించడం కంటే, దేవుని సువార్త సేవ చేయడం కంటే ఈ లెక్కలు కట్టడానికే సమయం అంతా గడిపినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఏమండి, ఎందుకు సమయం అంతా గడపటం? ప్రభు ఏమన్నా తెలుసుకోండి, మీరు ఈ రహస్యాన్ని ఛేదించండి అని అన్నాడా? ఏమన్నాడు? నిషేధించాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని నిషేధించాడు. బట్ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఏది వద్దన్నాడో అది చేయటం, అది చేయాలనేటువంటి ఆశ, ఉబలాటం మనిషికి ఉంటుంది. ఆ ఉబలాటాన్ని అలుసుగా తీసుకొని అపవాది ఆ చేయకూడని పనే చేపిస్తాడు. ప్రభు ఏది చేయమంటాడో దాన్ని చేయటంలో మాత్రం నిర్లక్ష్యం, నిస్సత్తువ మనిషికి ఉండే దుర్లక్షణం ఇది. ప్రభువు తన రాకడ సమయాన్ని గురించి మీకు అనవసరం, దాని గురించి ఊహించొద్దు అని చెబుతుంటే, మనం ఈ చరిత్రలో సుమారుగా నేను ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుందో చెప్పారు అని సుమారుగా కొంతమంది డీటెయిల్స్ చూస్తే దగ్గర 40 మంది యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో సవాళ్ళు చేసి మరి చెప్పారు. సవాళ్ళు. వీళ్ళల్లో మొదటి తరంలో మనం చూసినట్లయితేనండి, ఇది తప్పు, ఇది చెప్పకూడదు, కానీ ఈ విషయాలను మనం తెలుసుకోవాలి కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. 3 వ్యక్తులు మొదట ఏది 200-300 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తుల్లో హిపోలిటస్, రోముకు సంబంధించిన వాడు, సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వాడు, తర్వాత ఐరేనియస్, వీళ్ళందరూ ఏం తెలియజేశారంటే నోవాహు దినములలో జరిగినట్టు, అలాగే దానియేలు యొక్క 70 వారముల లెక్క ప్రకారం యేసుక్రీస్తు 500 శతాబ్దంలో, క్రీస్తు శకం 500 ప్రాంతంలో తిరిగి వస్తాడు అని వీళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత జోయాకీమ్ ఆఫ్ ఫెయిరా అనేటువంటి వ్యక్తి, ఇటలీకి చెందినటువంటి వాడు, ఇతడు మార్మిక జ్ఞానం, ఎవరికీ తెలియని జ్ఞానం నాకే ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈయన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ క్రీస్తు శకం 1200 నుండి 1260 మధ్యకాలంలో జరుగుతుంది అని డంకా వాయించి చెప్పాడు. మూడవదిగా జీన్ డే అనే వ్యక్తి అంత్యక్రీస్తు శకం 1366లో వాడు వస్తాడని, 1368లో అక్కడి నుంచి 1370 వరకు ఈ 2 సంవత్సరాల మధ్యలో క్రీస్తు రాకడ ఉంటుందని తెలియజేశాడు. అంటే అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడో కూడా తెలియజేశాడు ఈయన గారు. నాలుగవదిగా రష్యన్కి సంబంధించిన ఆర్థడాక్స్ సంఘం వాళ్ళు, ఇది మరీ విచిత్రం, ఆర్థడాక్స్ సంఘం వాళ్ళు క్రీస్తు శకం 15వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరిగిపోతుందని, 1408 నుంచి 1492 మధ్య కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడని వీళ్ళు బలంగా ప్రకటించడం, నమ్మటం, దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కనుక ఈస్టర్ పండుగ జరిగించడానికి ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందనే లెక్కలో కాలక్రమణిక ఏర్పాటు చేస్తారు కదా, దానిని వీళ్ళు 1491వ సంవత్సరంతో ఆపేశారు. 92వ సంవత్సరం నుంచి ఇక లేదు, ఎందుకంటే ఇక ఈ లోకం ఉండదు, యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడప్పటికని చెప్పి వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఆపివేసుకున్నారు. ఎంత భయంకరమో చూడండి. క్రీస్తు రాకడ గురించి తెలియజేస్తూ రష్యన్ ఆర్థడాక్స్ సంఘం చేసినటువంటి పని. జోహాన్నెస్ అనేటువంటి ఒక ఆస్ట్రాలజర్, ఖగోళాన్ని పరిశీలించే ఒక వ్యక్తి, క్రీస్తు శకం 1524 ఫిబ్రవరి 20వ తేదీన గ్రహాలలో కొంత మార్పు జరుగుతుంది, అది క్రీస్తు రాకడకు ఈ లోకాంతానికి సాదృశ్యం అని తెలియజేశాడు. 1526 అంటే మంచి ముమ్మరంగా రిఫార్మేషన్ గురించి లూథర్ గారు,
మొదలైనటువంటి వారందరూ కూడా పోరాటం చేస్తున్నారు. లూథర్ గారు ముఖ్య నాయకుడిగా నడుస్తున్నాడు. ఆ సమయంలో రాకడ వస్తుందని ఇతను ప్రకటించాడు. అదే సమయంలో యానాబాప్టిస్టులు వచ్చారు. వీళ్ళు ఎవరంటే మళ్ళా బాప్టిజం తీసుకోవాల్సిందే అని వాదించేటువంటి గుంపుకు సంబంధించిన వాడు. వీళ్ళల్లో థామస్ ముంజర్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు 1524 నుంచి 1526 మధ్య కాలంలో వస్తాడని తెలియచేశాడు. మిఖాయల్ స్టీఫెల్ అనేటువంటి వాడు, 7వ విషయం. మిఖాయల్ స్టీఫెల్ అనేవాడు గణిత శాస్త్రం బాగా తెలిసినవాడు. ఇతను 1513 అక్టోబర్ 19వ తేదీన డేట్తో కూడా చెప్పాడు. ఇతను యేసుక్రీస్తు వారు ఉదయం 8 గంటలకు వస్తాడని చెప్పాడు. ఏమండి, ఉదయం 8 గంటలకి. అలాగే 8వదిగా విలియం ఆస్పెన్వాల్ అనే ఒక సన్యాసి 1673వ సంవత్సరంలో క్రీస్తు వస్తాడని, దాంతో అంతం జరుగుతుందని కూడా తెలియచేశాడు. అలాగే జిమ్మర్మ్యాన్ జాకోబ్ జాన్ అనే అతను కూడా 1694లో ఖచ్చితంగా యేసుక్రీస్తు వస్తాడు, ఇంతవరకు చెప్పినవన్నీ జరగలేదు, ఇది జరుగుతుందని అతను చెప్పాడు. ఇమాన్యుయల్ అనే స్వీడన్కి సంబంధించిన వ్యక్తి 30 సంవత్సరాల పాటు దేవుడు ప్రభువు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, తాను జరగబోయే విషయాలను, జరిగిపోయిన విషయాలను నాకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు ప్రతిరోజు వచ్చి. కనుక యేసుక్రీస్తు వారు నాతో చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే ఖచ్చితంగా ఆయన రాకడ 1758వ సంవత్సరంలో ఉంటుంది. అది 1757లో మొదలవుతుందని, 1757 నుంచి 1758తో యేసుక్రీస్తు వారి రాకడ, ఈ లోక అంతం మొదలైనవన్నీ కూడా జరుగుతాయని చెప్పాడు. కనుక ఇతడు చేయవలసిన పనులన్నీ కూడా మేము చేసేస్తున్నాం. 1770వ సంవత్సరానికే పరిశుద్ధాత్ముడు మాకు అలా తెలియచేశాడు, ప్రతిరోజు ప్రభు మాకు వచ్చి తెలియజేస్తున్నాడు అన్నాడు. కానీ ప్రభు ఆ సంవత్సరంలో రాలేదు. అలాగే జాన్ సౌత్కాట్ అను ఒక స్త్రీ తాను ఒక ప్రవక్తని, మరలా యేసుక్రీస్తు దేవుడు మరియమ్మ గర్భంలో ఎలాగూ ఉద్భవించాడో నా గర్భంలో కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడని, కనుక నేను ప్రస్తుతం దేవునిని గర్భం ధరించి ఉన్నాను, నేను ఒక గొప్ప ప్రవక్తను, దేవుడు నా గర్భంలో ఉన్నాడు, ఆయన నా గర్భంలో నుంచి ఆయన 1814 డిసెంబర్ 25వ తేదీన మొదటగా ఎప్పుడు పుట్టాడో అదే రోజున ఆయన పుట్టబోతున్నాడని చెప్పేసి ప్రకటించింది ఆమె. యేసుక్రీస్తు వారి రాకడ అలా జరుగుతుంది, రెండవ రాకడ. అయితే తీరా ఆ 1814 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఆమె చనిపోయింది. ఆ రోజున ఆమెను పరిశీలన చేసిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు ప్రాముఖ్యంగా పరిశీలన చేసి అప్పట్లో ఉన్నటువంటి వైద్యులు ఆమె గర్భవతి కాదు అని తేల్చారు. కానీ ఈమె ఒక ప్రవక్త, ఈమె మాటలు అనేకులు నమ్మారు. అలాగే అడ్వెంటిస్టుకు సంబంధించిన ముగ్గురు విలియం మిల్లరిటిస్ అనేటువంటి వాళ్ళు 1844వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడని ప్రకటించారు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నాడు, పలానా రోజు వస్తున్నాడు, ఆయన రాకడ పలానా రోజు అని తెలియచేశారు వీళ్ళు. అలాగే ఇదే సహవాసం నుంచి 1844లో చెప్పాం కానీ అది నెరవేరలేదు అని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి 24:37లో నోవాహు దినములలో జరిగినట్టు జరుగుతుంది అన్నాడు. కాబట్టి మేము చెప్పిన 1844 నుంచి 120 సంవత్సరాలు ముందుకు లెక్కేస్తే అప్పుడు ప్రభు వస్తాడు. కాబట్టి ఆ లెక్క ప్రకారం 1964వ సంవత్సరంలో ప్రభు వస్తాడు అని తెలియచేశారు. ఎప్పుడు? 1964వ సంవత్సరంలో. ఆ తర్వాత 14వదిగా జోసెఫ్ మోర్రిస్ అన్న అతడు తను ఎన్నో గొప్ప సేవలు చేస్తూ, అంటే దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. అతను యేసుక్రీస్తు వారు 1861లో వచ్చేస్తున్నాడని ఆ సంవత్సరం ఆ దేశపు ఆ ప్రాంతంలో అతని సంఘస్థుల చేత పంటలకు విత్తనాలు కూడా వేయనీయలేదు. వద్దిక మనకు అవసరం లేదు, పైరులతో మనకు సంబంధం లేదు, మనల్ని ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు, కనుక మనం సిద్ధపడదామని ప్రభుని యొక్క రెండవ రాకడ గురించి అతడు అంతా ఖచ్చితంగా తెలియజేశాడు. యెహోవా సాక్షులకు ఆ సంస్థకు మొదట ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చార్లెస్ థాజే రస్సెల్ అనేటువంటి వ్యక్తి 3 విధాలుగా యేసుక్రీస్తు వారి రాకడ గురించి తెలియజేశాడండి. అదేంటంటే సృష్టి ఆది నుంచి, సృష్టింపబడిన దగ్గర నుంచి 6000 సంవత్సరాలు క్రీస్తు శకం 1874తో ముగుస్తున్నాయి. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, తీర్పు మొదలైనవన్నీ కూడా మొదలవుతాయని తెలియజేశాడు. అలాగే 1875లోనేమో ఆ సంవత్సరానికి పరిశుద్ధులు, సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు పునరుద్ధానం చెందుతారని, 78లో వాళ్ళు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ 1878లో పరలోకానికి కొనుపోబడతారని,
1914 సంవత్సరంలో పూర్తిగా అంతమైపోతుందని, అంటే మొత్తం 1874 నుంచి 1914 సంవత్సరం వరకు మొత్తం కంప్లీట్ అయిపోద్ది అంతం కూడా అని తెలియజేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను, లోకం యొక్క అంతమును గురించి వీళ్ళందరూ, హెర్బర్ట్ ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఒక రేడియో ప్రసంగికుడు, గొప్ప రేడియో ప్రసంగికుడు. వరల్డ్ వైడ్ చర్చ్ ఆఫ్ గాడ్ అనే దాన్ని ఇతను ప్రారంభించాడు. ఇతను 1956లో ప్రవచనాన్ని చెబుతూ 1975లో యేసుక్రీస్తు వారు రాబోతున్నాడని ప్రకటించాడు. అయితే అప్పుడు రానందువలన మళ్ళీ దాన్ని మార్చి 1986 జనవరి 16వ తేదీన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడని మళ్ళీ తెలియజేశాడు. అది కాదు, దానిలో ఏదో పొరపాటు జరిగిందని మళ్ళా అతని తర్వాత ఉన్నటువంటి అతని అనుచరులు 2009వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వస్తాడని ప్రకటించారు. కానీ ఇంతవరకు నేను చెప్పిన వాళ్ళు ఎవరూ చెప్పినప్పుడు ప్రభు రాలేదు. అలాగే 17వ బెంజమిన్ క్రీమే అనే అతడు, ఇతడు ఒక థియోసాఫికల్, న్యూ ఏజ్ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన వాడు. దీనిలో ఇంతకుముందు ఆలిస్ బైలే అనేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. ఈ ఆలిస్ బైలే యేసుక్రీస్తు వారిని క్రీస్తు అని పిలవకుండా మైత్రేయ అని పిలిచేవాడు. క్రీస్తుకు మైత్రేయ అని పేరు పెట్టాడు ఇతను. కాబట్టి ఈ గుంపు వాళ్ళు ఏంటంటే, యేసుక్రీస్తు వారు మైత్రేయ అనే పేరుతో భూలోకంలో ఆల్రెడీ ఉన్నాడు. ఆయన 1882 జూన్ 21వ తేదీన తన రాకడను ప్రకటిస్తాడు. భూలోకంలోనే ఉన్నాడు ఆయన మారు పేరుతో. ఆయన 1882వ సంవత్సరం జూన్ 21వ తేదీన సోమవారం రోజున తన రాకడను గురించి ప్రకటిస్తాడని తెలియజేశారు. కానీ అది జరగలేదు. కనుక మళ్ళా ఈ సమాజం వాళ్ళు ఏం చేశారంటే, 2025 తర్వాత ఎప్పుడైనా యేసుక్రీస్తు వస్తాడని మళ్ళీ దాన్ని మార్చారు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ సంవత్సరం తర్వాత ఎప్పుడైనా యేసుక్రీస్తు వస్తాడని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 19గా హాల్ లిండ్సే క్రీస్తు శకం 1988వ సంవత్సరంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు వస్తున్నాడు అని ఒక పుస్తకాన్ని రాసి తెలియజేశాడు. ఎడ్గర్ సి అనే వ్యక్తి 1989వ సంవత్సరంలో యేసుక్రీస్తు వస్తున్నాడని 88 రుజువులు చూపిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. 88 రీజన్స్ వై ద ర్యాప్చర్ విల్ బీ ఇన్ 1988 అని ఆ పుస్తకం యొక్క పేరు. కానీ అప్పుడు జరగలేదు. అది జరగనందున మళ్ళా ఏదో కొంచెం పొరపాటు జరిగినాయని 1993లో రోష్ హస్నా అనే పండుగ, యూదుల పండుగ సందర్భంగా క్రీస్తు వస్తాడని దీనిని బలపరుస్తూ ఏం చేశాడంటే 23 కారణాలు తెలియచేస్తూ మళ్ళా ఇంకో పుస్తకం రాశాడు. ఈ పుస్తకాలను బాగా అమ్ముకున్నాడు. ఎందువల్ల యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తున్నాడో తెలుస్తుంది ఈ పుస్తకాలన్నీ అంటే విచిత్రంగా కొనుక్కుంటారు కదా. కాబట్టి అలా ఒక చిన్న వ్యాపారం ఆయన గారు చేసుకున్నాడు. అలాగే హెరాల్డ్ కాంపెయిన్ అనేటువంటి బోధకుడు, ఇతను ఫ్యామిలీ రేడియో బైబిల్ టీచర్గా ఉండేవాడు. ఇతను కూడా ఏం చేశాడు, 1994 సెప్టెంబర్ 6న యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నాడని ప్రకటించాడు. అయితే రాలేదు. కనుక యూదుల క్యాలెండర్లో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోపాలన్నింటినీ సరిచేసి ఇప్పుడు నేను కొత్తగా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి అంటూ ఆడమ్ వెన్ అని ఒక పుస్తకం రాశాడు. ఆడమ్ వెన్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో క్రీస్తు రాకడ 2011 మే 21వ తేదీన జరుగుతుందని తెలియచేశాడు. అప్పుడు ప్రారంభమై అక్టోబర్ 21, 2011తో ముగుస్తుంది క్రీస్తు రాకడకు సంబంధించిన సంగతులన్నీ అని తెలియచేశాడు. చూడండి, సంవత్సరము, నెల, డేటు, ఇంకొక ఆయన అయితే 8 గంటలకు వస్తాడనే సమయాన్ని కూడా తెలియచేశాడు. జెర్రీ ఫాల్వెల్ అనేటువంటి ఒక ఫండమెంటలిస్ట్ కూడా యేసుక్రీస్తు 1999 నుంచి 2009 మధ్యలో ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా వస్తాడని తెలియచేశాడు. ఇలా బ్లాక్ హెబ్రూ ఇజ్రాయెలిట్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు 2000లో వస్తాడని, ఎడ్ డాబ్సన్ అనేటువంటి పాస్టర్ 2000లో వస్తాడని, తర్వాత ఏల్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తిమోతి డ్వైట్ కూడా క్రీస్తు పరిపాలన 2000 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని, ఎడ్గర్ సైస్ అనేటువంటి సైకాలజిస్ట్ కూడా 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు 3 సున్నాలు వస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సంవత్సరంలో వస్తాడని, రెండవ రాకడ ఉంటుందని, మార్క్ బిడ్జ్ అనే మరొక బోధకుడు క్రీస్తు రాకడకు బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎర్రబడిపోవటం అనేది కూడా ఒక లింక్తో ఉన్నది. కాబట్టి చంద్రుడు ఎర్రబడేటువంటి రోజు ఎప్పుడంటే జూన్ 9, సెప్టెంబర్ 28, 2015వ సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి 2015 సెప్టెంబర్ 28వ తేదీన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడని ఆయన ప్రకటించాడు.
జీన్ డిక్సన్ అనేటువంటి సైకాలజిస్ట్ కూడా 2020వ సంవత్సరంలో అర్మగెద్దోన్ యుద్ధం జరిగిద్ది. ఆ 20 నుంచి 2037 వరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో యుద్ధం చేసి సాతానుత్రయం, అపవాదిని, అబద్ధ బోధకుని, ఘట సర్పాన్ని, ఈ మూడింటిని కూడా ఆయన చంపివేస్తాడు అని తెలియజేశాడు. మరి ఇంకా క్యాంటన్ డాక్ బిషోర్ అనే వ్యక్తి అయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక లెక్కల ప్రకారం వేసి 2018లో యేసుక్రీస్తు వారు వస్తాడని, 2018 నుంచి 2028 మధ్యలో ఎప్పుడైనా జరుగుతుందని, కానీ 2021లో మాత్రం ఖచ్చితంగా ర్యాప్చర్ ఉంటుందని ఇతడు తెలియజేశాడు. ఇంకా ఈ మధ్య కాలంలో మొన్న అంటే జూన్ నెలలో 2025 సంవత్సరం జూన్ నెలలో దక్షిణాఫ్రికా బోధకుడైనటువంటి జాషువా మెహెల్కెలా అనేటువంటి వ్యక్తి, అతను కూడా క్రీస్తు రాకడ 2025 జూన్ నెలలో వస్తుంది అని తెలియజేశాడు. కానీ రానందున గ్రిగోరియన్ క్యాలెండరు, జూలియస్ క్యాలెండర్ రెండింటిలో తేడా ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టింది జూలియస్ క్యాలెండర్ ప్రకారం కాబట్టి అని ఈ రెండిట్లో లెక్కలను సరిచేశాను. ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాను యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడని. మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్లో అక్టోబర్ 7, 8 తేదీల్లో 2025 సంవత్సరం వస్తాడని చెప్పాడు. ఎప్పుడు? ఇది 2025 నవంబర్ 23వ తేదీ. దీనికి ముందు అక్టోబర్లో 7, 8 తేదీల్లో వస్తాడు ప్రభు అని తెలియజేశాడు. ఏమండి, ఇది మీకు తెలిసిన విషయం అంతా కూడా వచ్చాడా? ఇలా ఐజాక్ న్యూటన్ కూడా తెలియజేశాడు, భౌతిక శాస్త్రవేత్త. ఆయనైతే 2060వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వస్తాడని తెలియజేశాడు. చూడండి, వీళ్ళందరూ సుమారుగా నేను 36 మందిని చూశాను. ఇంకా చాలామంది ఉన్నారు. మా గురువు గారు డాక్టర్ టిఎస్ఆర్ స్వామిరాజు గారు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము ట్రైనింగ్ అవుతున్న సమయంలో 2000 ప్రాంతంలో అప్పటికి 1200 మంది యేసుక్రీస్తును నేనే అని వచ్చిన అబద్ధ బోధకుల లిస్టు ప్రపంచంలో ఉంది అని తెలియజేశారు. మరి ఈ 15 సంవత్సరాల్లో, ఈ 25 సంవత్సరాలు ఇంకెంతమంది వచ్చారు? కనుక స్నేహితులారా, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఇంత విపులంగా, ఇంత వివరంగా వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పాను? సమయాన్ని ఏమన్నా గడపటానిక? కాదు. వీళ్ళందరూ ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో చెప్పారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నా సమయం ఎప్పుడో మీకు తెలియదు. మీరు ఫలానప్పుడు అనుకుంటే అప్పుడు కాదు నేను వచ్చేది. అసలు మీ ఊహకు తెలియని సమయంలో నేను వస్తాను. కనుక దాని గురించి ఆలోచన మానేసేయండి అనవసరంగా అని ప్రభువు చెప్పాడు. కానీ వీళ్ళందరూ సంఘాన్ని తప్పుదారి పట్టించారు. క్రైస్తవ సంఘాన్ని వీళ్ళందరూ ఇంతకాలం నుంచి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కడు ముందుకొచ్చి, ఇదిగో యేసుక్రీస్తు వారు అక్కడ ఫలానా రోజు నేను చెబుతున్నాను అని నాకు ప్రభువు చెప్పాడని ప్రకటించటం, జనం పొలోమని వాడి దగ్గర పరిగెత్తడం. వీళ్ళలో రస్సెల్ అనేటువంటి వ్యక్తి అయితే, కొండ మీదకి వెళ్ళిపోతాం పదండి ఫలానా కొండ మీదకి, పైగా ఆ సమయంలో పాలిచ్చే వారికి, గర్భవతులకి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రభువు చెప్పాడు. కనుక మీరు ఎవరైనా గర్భంతో ఉంటే మీ గర్భాలు తీసేయించుకోండి, పసిపిల్లలు ఉంటే వాళ్ళని చంపేసేయండి, ముందుగానే దేవుని సన్నిధికి పంపించేసేయండి, ఈ శ్రమలు వాళ్ళు పడలేరు, మనమందరం కొండల మీదకి వెళ్ళిపోదాం పదండి అని తన అనుచరులను అతడు అలా ఫాలో అప్ చేశాడు. అలా చేశారు, అలా జరిగినాయి. కుటుంబాలు దెబ్బతినిపోయినాయి. మరొక వ్యక్తి విలియం మిల్లర్ అయితే పంటలు వేయకుండా చేశాడు. మరి ఆర్థడాక్స్ సంఘంలోనైతే రష్యాలో అసలు దేవుణ్ణి ఆరాధించడానికి పండగ ఎప్పుడు కూడా లెక్క కట్టొద్దని చెప్పేసి అని ఆపివేశారు. ఇలా ఎందుకు చేశారు వీళ్ళందరూ? ప్రభువు వద్దన్న పనే ఎందుకు చేశారు? ప్రభువు పేరుతోనే ఎందుకు చేశారు? ప్రభువునందు గొప్ప సేవకులం అనే ఒక ప్రఖ్యాతిని తెచ్చుకుంటూ ఎందుకు ఈ పనులు చేశారు? స్వార్థం, సంపాదన కోసం, పేరు కోసం, అందరి దృష్టి నా మీద ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన కోసం వీళ్ళందరూ దొంగలు ఈ పనులు చేశారు. ప్రభువు వద్దు సమయాన్ని గురించి అంటే వీళ్ళందరూ సమయాన్ని గురించే. కొంతమంది పుస్తకాలు రాసి పుస్తకాలు అమ్ముకున్నారు, కొంతమంది ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించుకున్నారు, మరి కొంతమంది వాళ్ళు ఆ వీడియోలు టీవీలో ప్రసారం చేయడానికి డబ్బులు తీసుకున్నారు. అమెరికాలో టుడే, USA టుడే అనేటువంటి ఒక పెద్ద సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్లో కూడా ఈ విషయాల గురించి వాళ్ళు ప్రచురించారు. అంటే ప్రజలను ఎంతగా భ్రమ పెట్టారంటే, దీనివలన ప్రజలు నష్టపోయారు, క్రైస్తవ సంఘము అబాసుపాలైంది, ప్రభువు నామము వెక్కిరించబడింది, సమాజం అంతా ఒక్కసారి కళ్ళు అటువైపు చూసి యేసుప్రభువు వస్తున్నాడంట అని భయపడినటువంటి
నమ్మినవారు నమ్మని వారు రాలేదు కాబట్టి ఆ సమయానికి ఇవన్నీ పెద్ద ట్రాష్, యేసుక్రీస్తు వారి యొక్క బోధలే ట్రాష్ అన్నట్టుగా ఎంత దారుణంగా క్రైస్తవ సంఘాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, యేసు నామమును గురించి వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది యేసుక్రీస్తుని విడిచిపెట్టి దేవుడు లేడు అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ప్రజలకు జరిగినాయి. కానీ ఈ అబద్ధాలు చెప్పిన వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు. తర్వాత వాళ్ళు ప్లేస్లు మార్చుకుంటూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అదే బోధ తెలియచేశారు. ఇక ఆ వివరాలన్నీ నేను చెప్పలేను, టైం చాలు మనకి. కనుక స్నేహితులారా, యేసుక్రీస్తు వారి రాకడ గురించి ఇలా తెలియచేస్తున్నప్పుడు మెయిన్ లైన్ సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు ఈ విషయాలను చెప్పరు. ఎందుకంటే అది చెప్పకూడదు. తెలిసి కూడా చెప్పట్లేదా? కాదు, తెలియదు. ప్రభువు వద్దన్నాడు. శాస్త్రీయంగా బైబిల్ చదివేవాడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అనే ఆలోచనే బుర్రలోకి రానియడు. శాస్త్రీయత లేకుండా ఏదో సొంత తెలివితేటలతో దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రకటించేవాడు, పరిశుద్ధాత్మ నడిపింపు లేనివాడే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడు అని ఆలోచిస్తాడు, దాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ ఆలోచన ఉంటే దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుతూనే చెబుతున్నాను, తీసివేసుకోండి. యేసుస్వామి ఎప్పుడు వస్తాడో మనకు అనవసరం. ఆయన వద్దన్నాడు కనుక మనకు అనవసరం. మరి ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? అందుకని మీరు ఎప్పుడు వస్తాను అనేది ఆలోచించడం కంటే మెలకువగా ఉండండి. ఈ మాట చెప్పాడు ప్రభు. మెలకువగా ఉండండి. ఈ అబద్ధ బోధకులు యేసుక్రీస్తు వారి రాకడ గురించి చెబుతున్నప్పుడు ఏమైందో తెలుసా? మెయిన్ లైన్ సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి. చర్చెస్ మెయింటైన్ చేయలేక కొన్ని దేశాల్లో చర్చెస్ని వదిలిపెట్టేశారు, అమ్మేశారు. వాళ్ళు ప్రారంభించినటువంటి ఆర్ఫనైజెస్, మిషన్ వర్క్స్ మొదలైనవన్నీ కూడా వదిలిపెట్టేసేశారు. మెయిన్ లైన్ సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు వారి యొక్క అవసరాలు తీరక అరాకొరా పరిస్థితులతో జీవించారు. అయినా వాళ్ళు వారి వలె తప్పును ప్రకటించలేదు. డాక్టర్ మార్టిన్ లూథర్ అన్నాడు కదా, మై కాన్షియస్నెస్ ఇస్ బైండింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నా మనస్సాక్షి కట్టుబడింది కనుక నేను దానికి వ్యతిరేకంగా ఏం చేయలేనన్నాడు. శాస్త్రీయంగా సక్రమంగా దేవుని వాక్యాన్ని తర్బీయుదైనటువంటి వ్యక్తి, నేర్చుకున్నటువంటి వ్యక్తి, ఆలోచించే వ్యక్తి, ధ్యానించే వ్యక్తి ఈ తప్పు ఊహలను మనసులోనికి రానీయడు, తప్పు ఊహలను ప్రకటించడు. కనుక స్నేహితులారా, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అది చెబుతున్న వాళ్ళ వైపు ప్రజలు పరిగెత్తుతున్నా మనము తప్పు బోధించవద్దు, మనము పొరపాటు వినవద్దు అని విశ్వాసులను కూడా కోరుతున్నాను. కనుక ఈ ఉపమానం యొక్క సారాంశం అంతా 13వ వచనంలో ఉన్నదే. మీరు అనుకొనని గడియలో వస్తాడు, అది మీకు తెలియదు. మీరు దాని గురించి ఊహించొద్దు. ఏమి చేయాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండటం అంటే ఏం చేయాలి? ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సూర్యునిలో మార్పు వస్తుంది, చంద్రునిలో మార్పు వస్తుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటికి భయపడకుండా మీరు నా మీద విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఉండండి. రెండవది, చుట్టూ ఉన్న సమాజంలో విపరీతమైన మార్పు వస్తుంది. అంటే మంచి చెడుగా, చెడు మంచిగా ఉల్టాపల్టా అయిపోద్ది. దేవుని సన్నిధిలో ఏది పవిత్రమైందో అది అపవిత్రమైనది గాను, ఏది అపవిత్రమైనదో అది పవిత్రమైనది గాను స్థానాన్ని మార్పు చేయబడతాయి. కనుక వాటికి మీరు అంత మాత్రానికి భయపడొద్దు. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. స్థిరంగా ఉండండి, సహనంతో ఉండండి. పైగా మీకు శ్రమలు కలుగుతాయి, మిమ్మల్ని ద్వేషిస్తారు, మీకు హింసలు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మీరు భయపడొద్దు, నిబ్బరంగా ఉండండి, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి, అంతము వరకు సహించండి. అంటే ఈ యుగాంతం, ఈ కాలాంతం వరకు, నేను వచ్చేంత వరకు, లేదా నేను మిమ్మల్ని మధ్యలో పిలిస్తే ఆ పిలుపు మీకు వచ్చేంత వరకు, అది మీ వ్యక్తిగత అంతమైన లేక విశ్వం యొక్క అంతమైన, ఏ అంతమైన అంతము వరకు సహనముతోనే ఉండండి, ఎదురు చూడండి. అయితే ఈ పరిస్థితుల్లోనే అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉన్నది, మనిషి కుమారుడు రెడీగా ఉన్నాడు అని. ప్రియులారా, ఆ రాత్రి వేళ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మధ్యరాత్రి. ఈ పరిస్థితులన్నీ
వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ పరిస్థితులన్నీ ఆ అర్ధరాత్రికి సాదృశ్యంగా ఉన్నాయి. అర్ధరాత్రి అంటే ఏంటండి? రెస్ట్ తీసుకోవాలి. శరీరం కోరుకుంటుంటుంది. శరీరం సహజంగా రెస్ట్ తీసుకోవాలి. అలాంటి రెస్ట్‌కి వెళ్ళకోకుండా అలర్ట్‌గా ఉండాలి. రెండవది, అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ నువ్వు మెలకువగానే ఉండాలి. రివర్స్. చాలా శరీరం నిస్సత్తువగా ఉంటుంది. చీకటి విషయం అంతా మన యొక్క పరిధిలో లేనట్టుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో నిలకడగా నిలబడి ఉండాలి వస్తాడు అని. పైగా అర్ధరాత్రి వేళ ఆ రోజుల్లో ప్రయాణాలు చేస్తారా? చెయ్యరు. ఈ రోజుల్లోనంటే మనం లైట్లు మొదలైనవన్నీ ఉండి ప్రయాణాలు చేస్తున్నాం. ఆ రోజుల్లో అర్ధరాత్రి ప్రయాణాలు చేయరు. మరి అలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ కూడా ప్రయాణాలు లేకపోయినా వస్తాడేమో అనేటువంటి ఆలోచనతో సిద్ధంగానే ఉండాలి. పైగా దీపాలను వెలుగుతూ ఉంచుకోవాలి. వచ్చేసరికి తైలముతో ఉంచుకోవాలి. ఆ తైలముతో వెలుగుతున్న దీపాలతో ఆయనతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళి విందులో పాల్గొనాలి. కనుక ఇదంతా కూడా రివర్స్. చేప నీళ్లకు ఎదురీదుతున్నట్లుగా మనము కూడా ఎదురీదుతున్న పరిస్థితిని, చేపకు అది సులువుగా ఉంటుంది, కానీ మనకు కష్టంగా ఉంటుంది. క్రీస్తు రాకడ సమయంలో అలా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ అర్ధరాత్రి వేళ ఆయన వచ్చాడు మళ్ళీ. కనుక మనం ఆయన కోసం ఎదురు చూస్తూ కష్టాన్ని, భారాన్ని భరిస్తున్న సమయంలో హీ విల్ కమ్. ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడు. కనుక మనకున్న ఈ కష్టమును, భారమును క్రీస్తుని బట్టి, సమాధానమును బట్టి, సువార్తను బట్టి, ఆయన పేరును బట్టి కలుగుతున్న శోధనలన్నిటిని కూడా సహిస్తూ నీతి కొరకు నిలబడదాం. నిజాయితీ కలిగిన భక్తులుగా నిలబడదాం. దానివలన కలిగే అనేక హింసలు అర్ధరాత్రి సమస్య వంటివి. కానీ ఆ అర్ధరాత్రి వేళ ప్రభువు వచ్చాడు. నువ్వు కష్టాల్లో, సమస్యల్లో నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, దేవుని సమాధానాన్ని బట్టి ఆశతో, ఆసక్తితో కష్టపడుతున్నావా, బాధపడుతున్నావా, శ్రమ పడుతున్నావా? 10 మంది కన్యకలలో 5 బుద్ధి కలిగిన వారి వలె బాధపడుతూ ఉన్నావా? నీ చుట్టూ బుద్ధి లేని 5 ఉన్నారు. అలాంటి వారి మధ్య బుద్ధి కలిగి ఉన్నావా? అయినా గురుగులు, గోధుమలు కలిసి ఉంటాయి, కోత వరకు ఉండనియండి అని ప్రభువు చెప్పాడు. వాళ్ళు నీతో ఉండటం ప్రభు చిత్తం. ఉండనివ్వు. ప్రభువు వచ్చిన రోజు వాళ్ళేమిటో నువ్వేంటో తెలుస్తుంది. ప్రభువు వచ్చిన సమయంలో వాళ్ళ వ్యవహారం అంతా బయటపడుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్, నీకు ఇవ్వాల్సినటువంటి బహుమానము ఆయన ఇస్తాడు. కనుక కన్నులు అటువైపు చూద్దాం మనం. ప్రభువు ఎప్పుడు వస్తాడు అనేటువంటి మానసిక రుగ్మతను విడిచిపెట్టి, ఆయన ఎప్పుడు వచ్చినా ఐఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉంటాను ప్రభువా అనేటువంటి మెళకువగా కలిగినటువంటి అణకువ పరిస్థితిని కలిగి ఉండటానికి ఇష్టపడదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా ఈ 10 మంది కన్యకలు ఎవరు? ఆ తైలం ఏంటి, సిద్ధులేంటి, దీపాలేంటి, ఆ అర్ధరాత్రి ఏంటి, దీనికి సంబంధించిన చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. కానీ సమయం ఇప్పటికే చాలా అయింది కనుక ప్రియులారా, ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఈ 10 మంది కన్యకల గురించి ఈ ఉపవిభాగాలు కూడా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు అలాంటి అవకాశం అనుగ్రహించునుగాక. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ఏమండి? అలాగే మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు పాస్టర్ గారితో చేయించుకోవాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. తలలు వంచండి. ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈరోజు మీ కృపను అనుగ్రహించి 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కొరకై ఎదురు చూచిన ఉపమానము యొక్క ముఖ్యమైన సారాంశం ఏమిటో, దానికి ముందు ఏ విషయాలు ఉన్నాయో, ఆ పరిస్థితుల్లో విశ్వాసి ఎలా ఉండాలో తెలియచేస్తూ ఆ ఉపమానాన్ని మీరు చెప్పారు. కనుక ఆ సంగతులన్నింటిని గురించి తెలుసుకున్నాం. పైగా దానిలో మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కనుక దాని గురించి ఆలోచించవద్దు అని మీరు తెలియచేశారు. కానీ ప్రపంచ సంఘ చరిత్రలో నాయన అనేకులు మీరు ఏదైతే వద్దన్నారో అదే బోధించి సంఘంలో కలకలాలు సృష్టించారు. మీ నామము అవమానం పాలవటానికి కారకులయ్యారు. వారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు, కానీ సంఘాన్ని మోసం చేశారు తండ్రి. కనుక ఏది సరైన బోధ కాదు అనే విషయాన్ని కూడా, మోసకరమైన అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారని మీరు చెప్పిన సంగతిని ఆధారంగా చేసుకొని ఎంతమంది చెప్పకూడని క్రీస్తు రాకడను గూర్చినటువంటి సంగతులు
సమయాన్ని గురించి చెప్పారో తెలుసుకున్నాం. అయ్యా, మేము యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేవారిగానే ఉంటూ ఆయన ఎప్పుడొస్తాడు అనేటువంటి ఒక అనవసరమైన ఆలోచన మా హృదయంలోనికి రానియకుండా మేము స్థిరంగా కొనసాగటానికి విశ్వాసంలో మాకు సహాయం చేయండి. మీరు చెప్పిన ఆ విపత్కరమైన పరిస్థితులు మాలో ఎవరెవరికి ఏమేమి కలుగుతున్నాయో తండ్రి, ఆ బిడ్డలందరూ కూడా ఆ పరిస్థితులలో కుంగిపోకుండా, వెనుదిరగకుండా స్థిరముగా విశ్వాసంలో నిలబడే శక్తిని దయచేయండి. అయినా భరింపరాని కష్ట పరిస్థితులు ఎప్పుడు మాకున్నాయో ఆ సమయంలోనే నీవు వస్తున్నావని, ఆ అర్ధరాత్రి కష్టతరమైన పరిస్థితుల్లోని నీవు వచ్చి వారిని లోనకు తీసుకొని వెళ్ళావని, ప్రభువా సిద్ధపడిన వారిని మీతో తీసుకొని వెళ్ళి విందునిచ్చావని మేము చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి, మా కష్టములో కూడా, మా వేదనలో కూడా నాయన, మేము మీ కొరకు ఎదురు చూస్తూ నిలబడేటువంటి సహనము మేము కలిగి ఉండుటకు మా హృదయాలలో, మా ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇంతవరకు ఈ వీడియో ద్వారా వాక్యాన్ని విన్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, తిరిగి మరొక పర్యాయమును మేము కలుసుకునే కృప మాకు దయచేయండి. మాలో రోగములతో ఉన్న బిడ్డలను కనికరించి ఆరోగ్యమునివ్వండి తండ్రి. సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయండి. ఎవరెవరు ఏ అవసరతను బట్టి తలలు వంచారో కనికరించి అట్టివి తీర్చి అనుగ్రహించండి నాయన. దయతో మా ప్రార్థన ఆలకించి మాకందరికీ మేలు చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు.